హలో మామ, ఈరోజు విషయం ఏంటంటే మాకు రాయలోడ్ వచ్చింది. తర్వాత ఏమో కోల్ షిఫ్టింగ్ ఉంది. మన నైట్ కోల్ తీత ఉంది. ప్రతి ఒక్కరు కూడా వర్క్ బీగా ఫినిష్ చేసుకొని రాయలోడ్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు. మేము ఆల్రెడీ వచ్చేసాం. చాలా మట్టికి దిగిపోయింది బండి. ఇంకా 2-3 నెట్లు ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా స్పీడ్గా చేసాం వర్క్. కోల్ షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాము, చూడండి. అది చూసారా, కోల్ షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుంది మామ. మా ఊళ్ళు చూసారా, పక్క నుంచి నెత్తి మీద బరువు ఉన్నా కూడా మా ఊళ్ళు డ్యాన్స్ వేయడం కూడా ఆపట్లేదు. అంత సర్వీస్ చేసాం ప్రతి ఒక్కరు కూడా పని. నైట్ కోల్ షిఫ్టింగ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. అది కూడా నైట్ కోల్ షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుంది మామ, ఈ చేతికి 5 పట్టుకెళ్తారు అన్నమాట. పట్టుకెళ్ళి కింద డ్రైవర్లకి ఇస్తే డ్రైవర్లు ఏం చేస్తారంటే వ్యాన్లో ఫుల్ చేసుకుంటారు. ఒక 2000 అలాగా, 500, ఒక 1000 అలా పట్టుకెళ్తారు మా వ్యాన్కి వచ్చేసి. తర్వాత ఏమో చూసారు కోల్ మోసారు కూడా మా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ చేయడం వాళ్ళు చేయడం. మా ఊడైతే మంచి చూసారుగా ఉన్నాడు కోల్ తీతలో కూడా. అలాగే కోల్ షిఫ్టింగ్ కూడా మంచి చూసారుగా ఉన్నాడు. మా ఊడు డ్యాన్స్ వేయడం మాత్రం ఆపట్లేదు. ఏం చేస్తున్నాం, ఎనర్జీ మన ఊరి నుంచి అలా దూసుకొచ్చేస్తుంది. ఇవి వచ్చేసి ఓల్డ్ బ్యాచ్ మామ, అందుకే కోల్ తీసేస్తాం. ఈ మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇవి మార్కెట్కి వెళ్ళిపోతే మన సండే తింటాం కదా చికెన్, అక్కడికి వెళ్ళిపోతే మాట. ఇవి అంటే మన సైడ్ వెళ్ళొచ్చు, లేదా వేరే దిక్కున్నా వెళ్ళొచ్చు. కాబట్టి ఇంకా సంవత్సరం అయితే ఓల్డ్ బ్యాచ్ అయిపోతామో తీసేస్తాం. అవి తీసేసి మనీ పిల్ల రెడీ చేసి వేస్తాం అన్నమాట. అది ఇంకా బ్యాచ్ మనీ రెడీ అవుతుంది.